టు కెమిస్ట్రీ వైబ్స్. సో ఈ వీడియోలో మనం వుడ్స్ ఫిటిక్ రియాక్షన్ చూద్దామండి. లాస్ట్ వీడియోస్లో రైమర్ టైమరు, ఫిడల్ క్రాఫ్ట్ అసోసియేషన్, ఆల్కేషన్, విలియమ్సన్ సెన్సిస్, అలాగే శాండ్ మేస్ రియాక్షన్ చూసాము. ఇప్పుడు వుడ్స్ ఫిటిక్ రియాక్షన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని అలాగే ఎరైల్ హ్యాలైడ్ని సోడియంతో ట్రీట్ చేసి అది కూడా డ్రై ఈథర్ ప్రజెన్స్లో కనుక ట్రీట్ చేస్తే నాకు అది ఆల్కైల్ ఎరీన్ ఫామ్ చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని ఎరైల్ హ్యాలైడ్ని సోడియంతో ట్రీట్ చేసి దేని ప్రజెన్స్లో, డ్రై ఈథర్ ప్రజెన్స్లో ట్రీట్ చేస్తే మనకి ఇట్ ఫార్మ్స్ ఆల్కైల్ ఎరీన్. సో జనరల్గా మన రియాక్షన్ చూద్దాము. సో ఇక్కడ నేను బెంజిన్ హ్యాలైడ్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ అంటే మనకి హ్యాలోజన్ గ్రూప్స్ వస్తాయి కదా, క్లోరిన్, బ్రోమిన్ ఏం పెట్టుకోవచ్చు. సో దానికి నేను సోడియం యాడ్ చేస్తున్నాను, దాంతోపాటుగా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ యాడ్ చేశాను. సో దాన్ని ఈథర్ ప్రజెన్స్లో మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడున్న ఎక్స్ ఇక్కడ ఆర్తో రీప్లేస్ అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఆర్ అనేది వస్తుంది, ప్లస్ ఇక్కడ సోడియము, ఇక్కడ ఎక్స్, ఇవన్నీ ఎక్స్గా బయటకు వెళ్ళిపోతుంది. ఇది జనరల్ రియాక్షన్ అండి. అదే ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఇక్కడ నేను క్లోరోబెంజిన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్లోరోబెంజిన్ తీసుకుంటున్నాను. సో దిస్ కాల్డ్ క్లోరోబెంజిన్. దానికి 2 moles ఆఫ్ సోడియం యాడ్ చేసి, సో ClC2H5 దాన్ని డ్రై ప్రజెన్స్లో మొత్తాన్ని ట్రీట్ చేస్తే నా యొక్క క్లోరిన్ ప్లేస్లో ఈ ఈథైల్ వస్తుందండి. సో బెంజిన్ స్టేమ్ ఎలాగే వేసుకుంటాం మనం. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్లోరిన్ ఐఎమ్ గోయింగ్ రీప్లేస్ C2H5. ఎక్సెస్గా 2 moles ఆఫ్ Na, ఇక్కడ Cl ఉంది కదండి, ఇక్కడ Cl కలిపి 2NaClగా పక్కకి వెళ్ళిపోతుంది. సో దీన్నే ఇథైల్ బెంజీన్ అని కూడా అంటారు. సో ఇది ఓవరాల్ రియాక్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.